సింహాద్రి అప్పన్న గోవింద గోవింద. సింహాచల గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన తరువాత మరుసటి రోజు నేను స్వామి దర్శనానికి వెళ్ళాను. స్వామి దర్శనం తర్వాత స్వామివారి హంసములను కూడా దర్శనం చేసుకున్నాను. అంతకు ముందే 2-3 సార్లు ఈ హంసమూల గురించి నేను చదివినా మళ్ళీ దాన్ని వీడియోలో చెప్పాలనే విషయం మర్చిపోయాను. ఈసారి హంసమూల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. స్వామి దర్శనం తర్వాత బయటికి వచ్చి కప్పస్తంభం పక్కన ఉన్న మెట్ల మీద నుంచి పైకి ఎక్కి మనము స్వామివారి దేవీరి అయిన సింహవల్లి తాయారు, మహాలక్ష్మి స్వరూపమైన సింహవల్లి తాయారు అమ్మవారిని కొద్దిగా ముందుకు నడిచిన తర్వాత ఆళ్వార్ల విగ్రహాలని చూసుకుంటూ వెళితే బేడా మండపంలో ఈశాన్యం వైపున స్వామివారి హంసమూల అనే పేరుతో ఒకచోట హంసను రామానుజాచార్యుల విగ్రహాన్ని గమనించవచ్చు. అక్కడ ఆలయ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన శాసనంలో ఏమని ఉందంటే, విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసినటువంటి భగవద్ రామానుజాచార్యుల వారు సింహాచల క్షేత్రానికి వచ్చి స్వామివారి గురించి మంగళాశాసనము చేసి అక్కడ ఉన్న రాతిరథం వద్ద కొంతకాలం గడిపారట. అలా గడిపినప్పుడు రామానుజాచార్యుల వారు చెప్పే ప్రవచనాలు వినడానికి సాక్షాత్తు సింహాద్రి శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారు హంస రూపాన్ని ధరించి అక్కడికి వచ్చేవారట. మానస సరోవర ప్రాంతములో మాత్రమే ఉండేటువంటి హంస దక్షిణ భారతదేశంలో, అది కూడా సింహగిరి క్షేత్రానికి ప్రతిరోజు వస్తూ ఈశాన్యముల కూర్చొని రామానుజాచార్యుల వారి వచనాలు వినడము అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందట. ఆ సందర్భానికి గుర్తుగానే ఆ స్థలము హంసమూలగా ప్రసిద్ధి చెందింది. భక్తులు ఎవరైనా సింహాచల దర్శనానికి వచ్చినప్పుడు ఆలయ బేడా మండపంలో అలా నడుస్తూ ఉంటే మీకు బేడా మండపంలో ఈశాన్యమూల భగవద్ రామానుజాచార్యులు, వారి వెనుక గోడలో చెక్కినటువంటి హంస శిల్పము కనిపిస్తాయి. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా హంసమూలను దర్శనం చేసుకోండి. ఓం శ్రీ ద్వయావతార సింహాద్రి అప్పన్న స్వామినే నమః. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.